అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. అందరూ ఆ విష్ణుమూర్తి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి పూజా వీడియోనైతే చూద్దామండి. మనకు కార్తీక మాసం మొదలైపోయింది కదా ఫ్రెండ్స్. మనకు కార్తీక మాసం అంటేనే ఆ విష్ణుమూర్తికి పరమశివునికి ఎంతో విశేషమైన మాసంగా చెప్పుకోవచ్చండి. అలాంటి ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి చాలా అంటే చాలా విశేషమైనదండి. తప్పకుండా ఆ రోజు శ్రీ మహావిష్ణువుని పూజించుకోవడం వల్ల మనకు సకల పాపాలు పోయి పుణ్యప్రాప్తి కలుగుతుందండి. అంతటి విశేషమైన ఈ కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందామండి. అలాగే ఈ ఏకాదశి మనకు 2025 సంవత్సరం ఎప్పుడు వచ్చింది, పూజ ఎలా చేసుకోవాలి, ఏ సమయంలో పూజ చేస్తే మనకు మంచి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని చిలుక ఏకాదశి అని కూడా పిలుస్తారండి. అలాగే ప్రబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకు క్యాలెండర్లో ఒక్కొక్క క్యాలెండర్లో ఒక్కొక్క పేరు రాసి ఉంటారు. అలాంటి ఈ ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి లేస్తాడండి. ఈ ఏకాదశికి మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ఆ విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతాడని తెలుసు కదా ఫ్రెండ్స్. ఆ ఏకాదశి నుంచి మనకు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు స్వామివారు యోగ నిద్రలోనే ఉంటాడండి. ఈ 4 నెలల పాటు చాలామంది చాతుర్మాస దీక్షగా ఈ దీక్షనైతే చేపడతారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ఈ ఏకాదశి వరకు 4 మాసాలు కూడా చాలామంది దీక్షనైతే చేపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ ఏకాదశి తర్వాత దీక్షనైతే వదిలిపెడతారండి. మనకు అలా చేసుకోలేని వారు మనము ఈ ఏకాదశి రోజు ఆ విష్ణుమూర్తికి ఉదయాన్నే మనము విష్ణు పూజ అంటే సూర్యోదయానికి ముందుగానే చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. అలాగే మనకు విష్ణు రూపమైన ఏదో ఒక ఫోటోకి అలంకరించుకొని ఇలా తులసి మాలను కానీ తులసి దళాన్ని కానీ సమర్పించి, పువ్వులు లేకపోయినా సరే అండి ఒక్క తులసి ఆకునైనా స్వామివారికి ఫోటోకి సమర్పించి పూజనైతే చేసుకోవచ్చండి. అలాగే ఈరోజు ముఖ్యంగా ఉపవాసం, జాగరణ వీటన్నింటినీ కూడా చాలామంది ఆచరిస్తారండి. ప్రతి నెల కూడా మనకు 2 ఏకాదశులు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కరు ప్రతి ఏకాదశి కూడా ఉపవాసంతో ఉండి పూజనైతే ఆచరిస్తారు. అలా ఉండలేని వారు మనము ఇలాంటి విశేషమైన ఏకాదశులైన స్వామివారిని పూజించుకుంటే, అలాగే ముఖ్యంగా ఉపవాసంతో కనుక పూజ చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఆ విష్ణుమూర్తిని ఈ ఏకాదశి రోజు ఎవరైతే పూజిస్తారో వారికున్న సకల పాపాలు పోయి పుణ్యప్రాప్తి అయితే కలుగుతుందండి. మనకు కార్తీకంలో ఇంకా పూజలు అయితే చాలా విశేషం కదా ఫ్రెండ్స్. అలాంటి ఈ మాసంలో ఆ విష్ణుమూర్తిని పూజించుకుంటే మనకు చాలా మంచిది. అలాగే ఈ ఏకాదశి రోజున సకల దేవతలు అందరూ కూడా వైకుంఠానికి చేరుకొని స్వామివారిని దర్శనం అయితే చేసుకుంటారండి. ఆ తర్వాత మనకు మరుసటి రోజు నెక్స్ట్ రోజు వచ్చే ద్వాదశి కూడా చాలా విశేషమైనది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఆ ద్వాదశి పూజ కూడా మీకు వీడియోనైతే షేర్ చేస్తాను. ఈ ఏకాదశి తర్వాత స్వామివారు నిద్ర లేచి మనకు తులసి కోటలోకి స్వామివారు ప్రవేశిస్తారనేసి ఆ ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి రోజు, ద్వాదశిని చిలుక ద్వాదశి అని పిలుస్తారండి. ఈ ద్వాదశి రోజు ఆ విష్ణుమూర్తికి తులసీదేవికి కళ్యాణంగా జరుపుకుంటారు. అంతటి విశేషమున్న ఈ ఏకాదశి, ద్వాదశులు 2 కూడా మనకు చాలా విశేషమైనవిగా చెప్పుకోవచ్చండి. ద్వాదశి పూజ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అలాగే మనకి ఈ 2025 సంవత్సరం నవంబర్ 1వ తారీఖు శనివారం రోజు వచ్చిందండి ఏకాదశి. అలాగే శనివారం అంటే ఆ విష్ణుమూర్తికి అలాగే విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామికి ఎంతో విశేషం కదండి. ఇలా 7 పిండి ప్రమిదలనైనా స్వామివారి ముందు వెలిగించుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. తప్పకుండా వీలైనంత వరకు
పూజనైతే ఆచరించుకోండి. ఈ పూజ కూడా మనము సూర్యోదయానికి ముందుగానే చేసుకుంటే చాలా మంచిదండి. తప్పకుండా మన వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.